ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఈ కీవర్డ్‌ని మనం రెగ్యులర్‌గా వింటూనే ఉంటాం ఈ మధ్య. దీనికే ఒక టర్మ్ గూడా ఉంది. ఫైర్ అని. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ అని. అసలు ఏంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే కంప్లీట్‌గా రిటైర్ అయిపోవడమా? సో, ఇవన్నీ నేను నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు తెలిసినంత నేను ఫాలో అవుతున్నది. ఫైర్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే తొందరగా రిటైర్ అవ్వడం కాదు మెయిన్ ఇక్కడ ఇంటెన్షన్. బట్ డూయింగ్ వాట్ యూ లవ్. అంటే మనం ఒక ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌కొచ్చాక మనం నచ్చింది జేసుకోవచ్చు. అదే మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటాం. అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ చేస్తున్నాం. మనం జాబ్ చేస్తున్నంత వరకు మన ఎంప్లాయర్ మీద మన కంపెనీ మీద మనం డిపెండ్ అవుతాం. మనం ఏదైనా మనకు నచ్చింది చేయాలన్నా కూడా మనకు టైం ఉండదు. ఒకరి కోసం పని చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే ఎప్పుడు మన మైండ్‌లో ఉంటది. కాబట్టి అది ఎప్పుడు పోతుందంటే, మనకు నచ్చింది మనం చేసుకోవడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక గోల్ అనేది పెట్టుకున్నాను. నాకు 30 ఇయర్స్ వచ్చేటప్పటికి నేను ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అచీవ్ చేయాలి. అంటే నేను నా జాబ్ మీద డిపెండ్ అవ్వకూడదు. నాకు నచ్చింది చేసుకుంటూ ఉండాలి లైఫ్ లాంగ్. దానికి నేనేం చేయాలి? అప్పటికి నేను ఫైనాన్షియల్‌గా స్టేబుల్ అవ్వాలి. నాకొక రెవెన్యూ సోర్సెస్ అనేది నాకుండాలి. 1 ఆర్ 2 ఎన్నైనా కూడా. అంటే నేను జాబ్ చేయకపోయినా నాకు మనీ వచ్చే సోర్సెస్ ఉండాలి. అప్పుడు మాత్రమే నేను అలా నా ఇష్టం వచ్చింది చేసుకుంటూ ఉండగలుగుతాను. ఇది ఇక్కడ మీరు ఇంపార్టెంట్ థింగ్ మీరు నోటీస్ చేయాల్సింది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ అంటే మీరు మీరు దేని మీద అయితే డిపెండ్ అవుతున్నారు ప్రెజెంట్ ఒక బ్లాక్ హోల్ ఉంటది మనకు. ఒక దగ్గర మనం బ్లాక్ అయిపోయి ఉంటాం కంప్లీట్‌గా. అదేంటి మాక్సిమం 20స్‌లో ఉన్న అందరికీ జాబ్. ఎందుకంటే మన జాబ్ నుంచి బయటకు రాలేం. ఎందుకంటే బయటకొచ్చిందంటే మన ఫైనాన్సెస్‌కి, మన ఎక్స్‌పెన్సెస్‌కి ఇంకొక సోర్స్ ఉండదు కదా! కాబట్టి మనం ఖచ్చితంగా జాబ్ చేయాలి. అది ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవరైనా అలానే చేస్తారు. తిట్టుకుంటాం. ఎన్నైనా అనుకుంటాం గానీ మరి లాస్ట్‌కి మనం జాబ్ చేయాల్సిందే. ఎందుకంటే 30థ్ లాస్ట్ డే వచ్చే పే చెక్ మీద మనం డిపెండ్ అవుతాయి మన జీవితాలన్నీ. దాని నుంచి బయటకి రావడమే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. అది ఎలా రావాలి? ఎవరికైనా గూడా. మీరు ఇది స్టూడెంట్ అయి ఉన్నా కూడా మీరు జాబ్ చేస్తూ 20స్‌లో ఉన్నా కూడా ఈ వీడియో అయితే ఒకసారి ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఏ కాలేజ్‌లో కూడా దీని గురించి చెప్పరు. ఏ స్కూల్‌లో కూడా దీని గురించి డిస్కస్ చేయరు. ఏ కంపెనీలో కూడా అస్సలు చెప్పరు. కాబట్టి మనం ముందు అసలు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇందాక మనం మాట్లాడినట్టు నేను అనుకుంటున్నాను కదా! నాకు 30 ఇయర్స్ వచ్చేటప్పటికి నేను ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అచీవ్ చేయాలనుకుంటున్నాను. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలనుకుంటున్నాను నాకు. అంటే నేను నా ఎక్స్‌పెన్సెస్ కోసం జాబ్ మీద డిపెండ్ అవ్వకూడదు. నాకు నచ్చింది చేసుకోవాలి. ఇప్పుడు నాకు నచ్చిందంటే ఏంటంటే నాకు ఇలా కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ కాలేజెస్‌కి వెళ్లి స్టూడెంట్స్‌తో మాట్లాడుతూ నా ఫాలోయర్స్‌తో అలాగ ఎప్పుడు టైం దొరికినా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఎవ్రీ వీక్ కానివ్వచ్చు ఆర్ ఎవ్రీ మంత్లీ కానివ్వచ్చు. ఇలాగ నాకు అందరితో మాట్లాడుకుంటూ గైడెన్స్ షేర్ చేసుకుంటూ ఇలా ఉండడం నాకిష్టం. అంటే కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ, నాకిష్టం వచ్చిన వర్క్స్ చేసుకుంటూ అంటే నాకు వర్క్స్ చేయడం ఇష్టం. బట్ నాకిష్టం వచ్చినవి చేయడం ఇష్టం. ఆఫ్‌కోర్స్ జాబ్ గూడా మనం ఇష్టంగానే చేస్తాం. బట్ జాబ్ అనేది ఎప్పుడు కూడా మనం ఒకరికి వర్క్ చేస్తాం. ఇది నా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గోల్. ఆఫ్‌కోర్స్ మాక్సిమం 70%కి అలానే ఉంటుంది. ఇంకొంతమందికి ఏముండొచ్చు, వాళ్ళు ఏదైనా ఓన్‌గా బిజినెస్ పెట్టుకోవాలనుకుండొచ్చు. వాళ్ళు బట్ ఏంటంటే ఫైనాన్సెస్ సరిపోవు. వాళ్ళు ఒక్కసారి జాబ్ నుంచి వచ్చి బిజినెస్‌కెళ్తే మధ్యలో ఎక్స్‌పెన్సెస్ గూడా వాళ్ళని ఇంకొక ఆప్షన్ ఉండదు. వాళ్ళకి ప్రతి మంత్ ఏదో ఒక ఈఎంఐయో లేకపోతే ఇంటికి ఖర్చులో ఏదో ఒకటి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ రిస్క్ అనేది తీసుకోలేరు. బట్ మన రిస్క్ తీసుకోగలగడం గూడా కొంతమందికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్సే అవుతుంది. సో, దీనికి ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ దీనికి నేనేం చేస్తున్నానంటే మల్టిపుల్ ఇన్‌కమ్ స్ట్రీమ్స్ అనేది నేను బిల్డ్ చేసుకుంటున్నాను. అది ఇంపార్టెంట్ గదా! ఎందుకంటే నేను జాబ్ మానేసి నాకు నచ్చింది జేసుకోవాలంటే నాకు కాన్స్టెంట్ ఇన్‌కమ్ ఉండాలి. లేకపోతే నేను చేయలేను. కాబట్టి నేను మల్టిపుల్ ఇన్‌కమ్ స్ట్రీమ్స్‌ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఒక 5 ఇయర్స్ నుంచి నేను స్టార్ట్ చేశాను. వాటిలో కొన్నింటిని నేను ఆల్రెడీ ఒక వీడియో గూడా చేశాను. నేను ఎంత పాసివ్ ఇన్‌కమ్ ఎర్న్ చేస్తాను, ఎన్ని ఇన్‌కమ్ స్ట్రీమ్స్ ఉన్నాయి నాకు అని చెప్పి. ఆఫ్‌కోర్స్ అవి కాన్స్టెంట్‌గా ఉండవు. కొన్ని మంత్స్ ఎక్కువ ఉండొచ్చు. కొంతమంది మారిపోయి ఉండొచ్చు. బట్ అట్‌లీస్ట్ నేను ఒక నంబర్ అనుకోని ఆ నంబర్ అయినా రీచ్ అవ్వగలిగితే అప్పుడు నేను ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చేటట్టు నేను అనుకుంటాను. ఇప్పుడు ఈ యూట్యూబ్ కానివ్వచ్చు, ఆర్ ఇన్‌స్టాగ్రామ్ కానివ్వచ్చు. నేను ఇలా కన్సల్టింగ్ చేస్తాను. గెస్ట్ లెక్చర్స్‌కి వెళ్తుంటాను. అప్పుడప్పుడు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటాను. బుక్స్ రాస్తుంటాను. కోర్సెస్ చేస్తుంటాను. ఇవన్నీ నా పాసివ్ ఇన్‌కమ్ స్ట్రీమ్స్. బట్ మీకు ఇంకేదైనా కూడా అయ్యుండొచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తెచ్చుకోవాలంటే మీరు ఒక పాసివ్ ఇన్‌కమ్ స్ట్రీమ్‌ని మీరు బిల్డ్ చేసుకోవాలి. దానికోసం మీరు ఎంతైనా కష్టపడండి తప్పేం లేదు. ఎందుకంటే 20స్‌లో కష్టపడకపోతే మీకు ఒక ఏజ్ 30స్ దాటాక మీరు అసలు కష్టపడలేరు. ఎందుకంటే అప్పుడు మనం ఇంకా లాక్ అయిపోయి ఉంటాం. ఈ మ్యారేజ్ కానివ్వచ్చు, కిడ్స్ కానివ్వచ్చు, ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు. సో, అప్పుడు ఇలాంటివి చేయడం కష్టం. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవేమీ ఉండవు. జస్టు జాబ్ చేసుకుంటూ ఉండడమే 50, 60 వరకు లాక్ అయిపోతారు. మీరు చూడండి చాలా వరకు 50, 60స్ వచ్చినా కూడా జాబ్ చేస్తూనే ఉంటారు. ఎందుకు? వాళ్ళ హోమ్ లోన్ ఈఎంఐ కట్టాలి. ఇప్పుడు ఈఎంఐస్ తీసుకుంటారు మనం 20స్‌లో హోమ్ లోన్ అలాగా. ఆఫ్‌కోర్స్ అందరికీ అది నీడే. అవి 20 ఇయర్స్, 30 ఇయర్స్ ఉంటాయి. ఈఎంఐ టెన్యూర్ అనేది. వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉండదు. జాబ్ మానేస్తే వాళ్ళకి ఇంకో సోర్స్ లేదు ఇన్‌కమ్ రావడానికి. ఖచ్చితంగా జాబ్ చేయాల్సింది 20, 30 ఇయర్స్. ఇలా లాక్ అయిపోతారు. ఆఫ్‌కోర్స్ అయి తప్పవు. ప్రతి ఒక్కరి లైఫ్‌లోన ఇలాంటివి ఉంటాయి. బట్ మనం అలాంటి వాటి నుంచి బయటకు రావాలంటే మనకు ఇన్‌కమ్ స్ట్రీమ్స్ అనేది ఉండాలి. అడిషనల్ ఇన్‌కమ్ స్ట్రీమ్స్ ఉండాలి. అవి ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే
అది మీ ఇంట్రెస్ట్ బట్టి నేను ఆల్రెడీ మన ఛానల్‌లో పాసివ్ ఇన్‌కమ్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్‌లో మల్టిపుల్ ఇన్‌కమ్ స్ట్రీమ్ ఐడియాస్ అయితే నేను ఇచ్చున్నాను. పాసివ్ ఇన్‌కమ్ సోర్సెస్‌వి మల్టిపుల్ ఆల్మోస్ట్ నేను ఒక 50 వరకు కూడా ఇచ్చుంటాను. వాటిలో మీకు ఏదైనా సెట్ అయితే మీరు చూడండి. మీకు ఆల్రెడీ నన్ను ఫాలో అవుతుంటే మీకు తెలుసు ఎలా బిల్డ్ చేసుకోవాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మల్టిపుల్ ఇన్‌కమ్ స్ట్రీమ్స్ బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా అది కాకుండా మీరు నిద్రలో కూడా మీరు సంపాదించగలగాలి. మీరు నిద్రపోతున్నా కూడా మీరు చేసిన వాటి వల్ల మీకు ఇన్‌కమ్ వస్తూ ఉండాలి. సో, అలాంటి ఇన్‌కమ్ స్ట్రీమ్ ఒక్కటైనా బిల్డ్ చేసుకోండి. లెట్స్ సపోజ్ యూట్యూబ్ అనుకుందాం. నేను నిద్రపోతున్న కొన్ని కొన్ని సార్లు నా యూట్యూబ్ వీడియోస్‌కొచ్చే యాడ్స్ వల్ల నాకు మనీ వస్తుంటుంది. ఈ ఛానెల్ కానివ్వచ్చు, ఆర్ ఇంగ్లీష్ ఛానెల్ కానివ్వచ్చు, ఆర్ నా ఇన్‌స్టాగ్రామ్‌లో కానివ్వచ్చు, ఆర్ ఏమైనా బ్రాండ్ కొలాబరేషన్స్ ద్వారా కానివ్వచ్చు. అంటే దానికి వాల్యూ అయితే క్రియేట్ అవుతుంది. ఎవరో ఒకరు చూస్తారు. దానివల్ల నాకు ఏదో ఒక వాల్యూ వస్తుంది. అది మానిటైజ్ చేసుకోగలుగుతాను. సో, ఇలాంటి ఇన్‌కమ్ స్ట్రీమ్. ఇంకొకటి నా బుక్స్ కానివ్వచ్చు. నా బుక్స్ అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో ఉంటాయి. ఎప్పుడు ఎవరు కొంటారో నాకు తెలీదు. బట్ ఎవరో ఒకరు కొంటూ ఉంటారు. అలాగే నా కోర్సెస్ ఎవరు ఎన్రోల్ అవుతారో నాకు తెలీదు. బట్ ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు అవుతూ ఉంటారు. ఇలాగా ఏదో ఒక ఇన్‌కమ్ స్ట్రీమ్ మనకు ఎప్పుడు గూడా మనీ అనేది తెస్తూ ఉండాలి కాన్స్టెంట్‌గా. ఇలాంటి ఇన్‌కమ్ స్ట్రీమ్ ఒక్కటైనా వెతకండి. బిల్డ్ చేసుకోండి. అదేం మీరు పక్కన వాడు చేసాడని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఏది సెట్ అవుద్ది? చాలా ఇన్‌కమ్ స్ట్రీమ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఒక్కటైనా సెట్ అవ్వచ్చు. ఆ ఇన్‌కమ్ స్ట్రీమ్ బిల్డ్ చేసుకోండి. దానికి కొంతమందికి 6 మంత్స్ పట్టొచ్చు. కొంతమందికి 1 ఇయర్ పట్టొచ్చు. కొంతమందికి 5 ఇయర్స్ పట్టొచ్చు. నేను 4 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. ఇంకా నేనేం వెల్ సెటిల్డ్ అనట్లేదు ఆ పాత్‌లో. బట్ నాకు నమ్మకం ఉంది. అంటే నేను 30 రీచ్ అయ్యే లోపల నేను ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గెయిన్ చేయగలుగుతాను నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ఆ పాత్‌లో వెళ్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇలానే మీరు కూడా ఇలాంటి ఒక స్ట్రీమ్ తీసుకొని అది బిల్డ్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్. ఇన్ జనరల్‌గా కూడా ఏమంటారు? క్రియేట్ వన్స్, సెల్ మల్టిపుల్ టైమ్స్. ఈ ఈ ఫిలాసఫీ మీరు ఫాలో అవ్వాలి. ఒక్కసారి క్రియేట్ చేసింది ఎన్ని సార్లైనా అది సేల్ అవ్వగలగాలి. ఎగ్జాంపుల్ ఏంటి? బుక్ కానివ్వచ్చు, సేల్ కానివ్వచ్చు, యూట్యూబ్ వీడియో కానివ్వచ్చు, ఇలా చాలా ఇంకేదైనా డిజిటల్ ప్రొడక్ట్స్ కానివ్వచ్చు. ఇలాంటివన్నీ ఏంటంటే మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అచీవ్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. ఒక 10 ఇయర్స్ తర్వాత కూడా ఆ ప్రొడక్ట్ వాల్యూ ఉందంటే మీరు అల్టిమేట్‌గా మంచి పాత్రలో వెళ్తున్నట్టే. అలాంటి ప్రొడక్ట్స్ ఏదైనా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అలాంటి వాల్యూని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అలానే ఇన్‌కమ్ స్ట్రీమ్స్ ఏమన్నా బిల్డ్ చేయండి. కొంతమందికి కొంత లగ్జరీ ఉంటుంది. ఏంటంటే, మీ పేరెంట్స్ దగ్గర నుంచి మీకేమన్నా కొంత మనీ రావచ్చు, అసెట్స్ రావచ్చు. వాటిని మీరు ఎలా తెలివిగా యూజ్ చేసుకోవాలి, వాటి నుంచి ఎలా బిజినెస్ చేయాలి తెలివిగా. ఏమైనా మీరు షాప్‌కి రెంట్ ఇస్తారా, హౌస్ రెంట్ ఇస్తారా, అలా ఏదో ఒక ఇన్‌కమ్ స్ట్రీమ్ అయితే మీరు కాన్స్టెంట్‌గా డెవలప్ చేసుకోండి. డెవలప్ చేశాక ఇక్కడ మెయిన్ థింగ్ వస్తుంది. మీరు అన్నీ డెవలప్ చేశారు, మీకు ఇన్‌కమ్ స్ట్రీమ్ నుంచి మనీ వస్తుంది ఓకే. బట్ మీరు జాబ్ నుంచి రిటైర్ అయ్యాక మీరు ఏం చేయాలి? అది మీకు క్లారిటీ ఉండాలి. నేను ఇందాక చెప్పినట్టు నేను ఫుల్ టైమ్ కంటెంట్ క్రియేషన్ చేసుకుంటాను. అలా మీకు ఒక ప్యాషన్ ఉందా? ఆ ప్యాషన్ ఉంటే అది ఏంటి? అది ఫోటోగ్రఫీయా? లేకపోతే మీరు జస్ట్ వ్లాగర్ అవ్వాలనుకుంటున్నారా? ట్రావెల్ వ్లాగరు, లేదా ఏదైనా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఇంకేదైనా బిజినెస్ ఐడియా ఉందా? ఇది మీకు క్లారిటీ ఉండాలి. ఇది కూడా పక్కన వాళ్ళ మీద ఆధారపడి ఉండకండి. మీకంటూ ఏదైనా ఒకటి ఉంటుంది కదా! సో, ఇది చేయాలనుకుంటున్నానని. అలాంటిది ఏదైనా ఉండాలి. అప్పుడే మీ లైఫ్ ఎక్సైటింగ్‌గా ఉంటుంది. జస్ట్ రిటైర్ అయిపోయాము. మనకొక ఇన్‌కమ్ స్ట్రీమ్ నుంచి మనీ వస్తుందంటే లైఫ్ చాలా బోర్ అవుతుంది. అప్పుడు అది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్‌కి అర్థమే ఉండదు. కాబట్టి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అచీవ్ చేయాలంటే మీకు మల్టిపుల్ ఇన్‌కమ్ స్ట్రీమ్స్ ఉండాలి. అట్‌లీస్ట్ ఒక్కటైనా ఉండాలి ఎక్స్‌ట్రా జాబ్ గాకుండా. జాబ్ లేకుండా మీరు సర్వైవ్ అవ్వగలగాలి. మీ అది ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలి మీరు. నేను జాబ్ మానేయాలి అంటే మీ జాబ్ ఇన్‌కమ్ ఎంతో అంత ఇన్‌కమ్ మీరు జనరేట్ చేయగలిగితే కన్సిస్టెంట్‌గా ఒక 6 మంత్స్ మీకు అంతే ఇన్‌కమ్ మీ సైడ్ హజిల్ నుంచి ఒక పాసివ్ ఇన్‌కమ్ స్ట్రీమ్ నుంచి వస్తుందంటే మీరు అప్పుడు ఫిట్. మీరు జాబ్ మానేసి మీకు ఇష్టం వచ్చింది చేసుకోవడానికి. అలానే ఇన్‌కమ్ స్ట్రీమ్‌తో పాటు నేను చెప్పినట్టు మీ ప్యాషన్ ఏంటి? మీ గోల్ ఏంటి? అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఇవి గాని మీకు ఐడియా ఉంటే మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అచీవ్ అవ్వడానికి రైట్ పాత్‌లో ఉన్నట్టు. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయిందనుకుంటున్నాను. ఏదైనా ఒక స్పెసిఫిక్ దాని గురించి ఏదైనా అర్థం కాకపోయినా, ఇంకేదైనా డీప్ ఎక్స్‌ప్లనేషన్ కావాలనుకుంటున్నా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మనం ఖచ్చితంగా దీని మీద ఇంకో వీడియో అయితే చేద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది, జాబ్ చేసే ఫ్రెండ్స్‌కి కానివ్వచ్చు, చదువుకునే ఫ్రెండ్స్‌కి కానివ్వచ్చు, ఆర్ మీ కొలీగ్స్‌కి కానివ్వచ్చు అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే ఛానల్‌కి న్యూ విజిట్ అయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.